ప్రైజ్యుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. దేవుడి మహాకృపతో దేవుడిచ్చిన అవకాశం బట్టి ప్రభుకు వందనాలు. మీ అందరికీ శుభాలు కలగజేస్తున్నాను. కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, మీ ఆరోగ్యాల కొరకు అన్ని దినములో ప్రార్థిస్తున్నాం. మా ఛానల్ చూస్తున్న అందరికీ పేరు పేరుని కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఇందులో కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని నమ్ముకున్న విశ్వాసములో క్రైస్తవ జీవితంలోనూ మనం ఆత్మీయులు ఉంటున్నాం. ఆత్మీయులు ఎలా ఉండాలి, ఎలా నడవాలి? దేవుడు నిన్ను ఆత్మతో సత్యముతో బలపరిచాడు. కీడు మానండి, కీడు చేయుట మానండి, మేలు కొరకు చేయండి, ప్రార్థించండి. దేవుడు నిన్ను బలంగా వాడుకున్నాడు. బలంగా వాడుకొని నిన్ను 10 మందితో సహవాసముతో పెంచుకొని ఒక సేవకులుగా ఎంచబడ్డాడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో మీరు ఆత్మీయులుగా ఉండండి, కీడుకు దూరంగా ఉండండి, మానండి. యేసు ప్రభు ఆ లెక్క ప్రకారముగా, ఈ వాక్యం ప్రకారముగా చెప్పే అంశములో ఇందులో రాయబడ్డాయి. మన దేవుడు నమ్ముకున్న క్రైస్తవులు క్రీస్తుని ప్రభు అందరికీ లోకానికి ప్రేమించాడు కనుక మన కీడి చేయటం మానేయాలి, మేలు కోసం పోరాటాలి. కీడు చేయటం మారలేకపోతున్నాము. ఎంతవరకు అయ్యా అంటే, ఈ భూలోకంలో నేను స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ మనం ఏమి ఉప్పుతున్నాము, ఏమి కొయ్యబడుతున్నాము, పరలోకం అక్కడ ఉంది. ఇక్కడ భూమిలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు కొరకు ప్రార్థించడం, మేలు కొరకు ప్రయత్నం చేయి. కీడు కోసం ప్రార్థించే, కీడు కోసం చేసిన వాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థించు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనలో ఒక మాట రాయబడింది. 34:14 వచ్చిన వెళ్తే ఒక మాట ఉంది, కీడు చేయట మాని మేలు చెయ్యము, చెడ్డ మాటలు పలకండి, మీ నాలుకలు కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులకు చాలా జాగ్రత్త కాసుకోవాలి. సంఘంలో ఉన్న సహోదరులారా, సంఘంలో బిడ్డలారా, విశ్వాసులారా, ఈ పరిశుద్ధ బైబిల్ ఏం చెప్తుందండి? భయభక్తి కలిగే నిన్ను ఎంచుకున్నాడు. చెడ్డ మాటలు పలకండి, ఏది ఉప్పవో అదే కొత్త. దేవుడు పరీక్షించే మాట మనం భయభక్తి కలిగే మీరు నేర్పించండి, వాక్యం సార్ నేర్పించండి. ఈ మాట తీసుకెళ్ళి ఎక్కడో కిడిసేస్తే నీ హృదయంలో ఎంతైనా కొద్దిగా షోట్ ఉంటుంది. నేను కీడి చేశాను కాదా, వాళ్ళ మంచి చావుకి కీడి ఇంత చేశాను ఏంటి, అతను ఏదో దేవుడు వాడుకున్నాడు అని నీలో భయభక్తి గల ఉంటే కీడిసేవు. మేలు కోసం ప్రార్థించే, మేలు కోసం ప్రయత్నించేస్తాం. అనేక సంఘాలు ఉన్న, అనేక బిడ్డలు ఉన్న, సంఘములో ఉన్న పరిశుద్ధ దేవుడు దేవాలయంలో వెళ్ళినాడు. మనం కీడికి దూరం పెట్టడం, పరిశుద్ధ వాక్యము యథార్థముగా నడవటం ఆయన ఇష్టంగా శ్రేష్ఠులు అవుతాడు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు యెహోవా సన్నిధి నాకు విరోధముగా ఉన్నది కనుక నీతిమంతులు మొరపెట్టగా యెహోవా అంట ఆలకిస్తాడంట. నీతిమంతులు కావాలి. నేనే నీతిమంతుడి, యథార్థమంతుడిని, ఇంకా నే తప్ప ఎవరు లేరు అని 10 మందితోని ఒక మనిషి చూసి ఏళన చేయకు. నీలో నీతిమంతుడు, యథార్థమంతుడు దేవుడు కనిపెడుతున్నాడు. నీ పరిస్థితి కోసం కనిపెడుతున్నాడు, నీ మాటల కోసం కనిపెడుతున్నాడు, నీ వాక్యం విధానం ఏంటో కనిపెడుతున్నాడు. దేవునికి దుష్టి క్రియలు తీసివేసి దేవునికి జ్ఞాపకం చేసుకో. భూమి మీద ఉన్న
నువ్వు మన ఏది కొట్టి వేయబడాలంటే చాలా మంది కూడా అబద్ధాలాడి ఈయన దూరం పెట్టాలి, ఈయన్ని తోరు వేయాలి, ఈయన రానక చెయ్యాలి, బంధించాలి అని సాతానుగాడు అప్పుడప్పుడు దురాత్మలను ఆ ఆత్మలో ప్రవేశించి చెడు మార్గములో చేస్తాడు. దానే కీడు అంటారు. నువ్వేమి ఉప్పుతున్నావో దానికి ప్రశ్నించుకో. దేవుడు అది కొట్టి వేయక మునిపే మన చేసిన తప్పు, దేవుడు చేసింది మేలు కొరకు పోరాడాలి అని ప్రయత్నించే ఆ తప్పు మనం చేయకూడదు అని ఆలోచన రావాలి. అది ఎలా రావాలంటేనే మన హృదయంలోనూ శుద్ధి కలిగే మరి యుద్ధమైన మాటలతో నేర్చుకోవాలంట. ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఒక మాట ఉంది రాయబడింది, తరుముతున్నారు అడ్డగింపులు, నేనే నీ రక్షణకు నాతో రమ్ము, నా ప్రాణం గోయిస్తున్నారు, నీ సిగ్గునకు అవమానకు కలుగజేస్తున్నారు. అవమానం చేయకండి, సిగ్గు చేసే అవమాన పనులు చేయకండి. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఆయన త్యాగం చేసేయండి. ఒక్కసారి నీ యథార్థమ హృదయంలో జ్ఞాపం చేసుకో. ఈ భూమి మీద స్వతంత్రము మన కొన్నాళ్ళే ప్రేమిస్తాం, కొన్నాళ్ళకి ఆత్మీయులతో పేరు ప్రతిష్టలు పెంచుకుంటాం. రేపొద్దున పరలోకంలో మనకి తీర్పు ఉంది అని గ్రహించినట్లయితే అప్పుడు నీ హృదయము అంతరాత్మ యథార్థమా, నీతిమంతుడా లేక కీడు చేతనా వాడి పరలోకున్న అక్కడ లెక్క ఉంటుంది. ప్రియమిట్లరా, ఇంకో మాట ఉంది, యథార్థముగా మన హృదయములో అనుసరించి ఇంకో మాట ఉంది, అది కూడా చెప్తాను. ఇది పాత నిబంధనలు, అది కొత్త నిబంధనలను ఇంకో మాట ఉంది చెప్పాలని ఆశపడతాను. ఎపిసీలు 4:25 వెళ్తే అక్కడ మాట ఉంది. ఒక్క మాట అంటే అబద్ధాలు ఆడట అంటే మన జీవితంలోనూ అబద్ధాలు వస్తుంటాయి. చాలా మంది అబద్ధాలు నటించే జీవితాలు నడుపుతారు, అబద్ధాలాడి జీవితాన్ని వెలిగించుకుంటారు. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎంత నీతిదానం ఉన్నావు, ఒకరితో ఒకరు కలిసి ఎలాగుంటున్నావు, అందరూ సమాజముగా ఉండే గౌరవుని ప్రేమ చూపించాలి. ఈ వాక్యం ఏంటంటే నీ హృదయంలో ఉంటే అవయములు చాలా జ్ఞాపం చేసుకో. మనము ఒకరితో ఒకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధాలు ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువారితో సత్యం మాట్లాడండి. పొరుగువాడిని సత్యము చూసి మాట్లాడండి. ఆ మాట్లాడవలను కోపపడి కానీ పాపము చేయకండి. ఎవడో చేశాడని నువ్వు కోపడి అంటే నువ్వు పాపం చేసినట్టే. నీ కోపమే నీ పాపము, నీ అబద్ధమే నీ పాపము. ఇక్కడ ఏముంది, వాక్యం ఏం చేస్తుందని, ప్రతివాడు పొరుగువారు సత్యమే చెప్పండి, సత్యమే బోధించు. నీ అవయవంలో ఉన్న ప్రతి పాత్ర సత్యాన్ని నడిపించు, సత్యమైన ప్రేమతో ప్రేమించు. నిల్లు వారి నీ పొరుగు వారి ప్రేమించండి అని వాక్యం రాయబడింది. మరి ప్రేమ చూపించు. నీ సంఘానికి వచ్చినప్పుడు ఆ ప్రేమను చూపించు, ఆ సత్యం తెలుసుకో. మన వాక్యము 10 మందికి మన వినిపిన సత్యం ఏంటి, మన గ్రహింపులేంటి, మన అవయవంలో ఉన్న మాట ఏంటి, మన అవయవంలో ఉన్న పాత్ర ఏంటి తెలుసుకోవాలి. ప్రియమిట్లరా, ఈ వాక్యం ఏం చేస్తుందంటే కోపడకండి, పాపము చేయకండి, సూర్య అస్తమించిన సమయమును మీరు కోపమనకు నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటేయకండి, అపవాది చోటకూడదు, కోపము రాకూడదు. ఆ కోపం వచ్చేదట, కోపం ఏం చేద్దంట, దొంగతనం, అబద్ధాలము, అది గురి చేస్తుంది. ఆ గురి నీ హృదయములో అంతరాత్మ రాకూడదు. దేవుడు నీ చక్కగా నేను ఆత్మీయని ప్రేమించాడు, ఆత్మతో నేను ఎంతో ప్రేమించాడు. ఆ ఆత్మతో నడవాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ విషయం మనం తెలుసుకోవాలి. అలాగుంటే ఒకరు దయ కలిగి కరుణ హృదయముతో క్రీస్తును దేవుడు మిమ్మల్ని క్షమించే ప్రకారంగా మీరును ఒకరితో ఒకరు క్షమించండి. 10 మందితోనూ నేను తప్పు చేశాను క్షమిస్తే తప్పేముంది, నువ్వు హెచ్చించబడతాడు దేవుడు. నేను అలర చేశాను
అందుకని నన్ను క్షమించు ఒక్క మొక్క అంటే దేవుడు ఏం చేస్తాడండి, నిన్ను బహుగా చేస్తాడు. అదే అంటాడు ఇక్కడ, ఒకరితో ఒకరు క్షమ ప్రకారముగా మీరు ఒకరొకరు క్షమించిన కావున మీరు మీ పిల్లల వల్లే దేవుడి పోలికలే నడుచుకుంటారు. క్షమాపణ గుణం రావాలి, క్షమించే గుణం రావాలి, లక్షణం. కీడు చేసే గుణం రాకూడదు, కీడు చేసే నీ అవయముల పాత్ర రాకూడదు. ఆ పాత్రతే నువ్వు దేవుడికి చోటు నువ్వు లేనట్లెక్క. ఈ వాక్యం ప్రతి ఒక్క తెలుసుకోవాలి ప్రియమిత్రులారా. ఇది క్షమించే ప్రకారముగా మీరు ఒకరితో ఒకరు ఉండాలి. అది చాలా మంది అంటారు, ఎలా క్షమించాలి, ఎలా చేస్తాను కాదా అంటే 10 మందితో మన ప్రోక్షమిస్తున్నాం, 10 మందితో మాట్లాడుతున్నాం, 10 మందితోనూ మన గౌరవ ప్రతిష్టలతో పెరుగుతున్నాం. అలా పెరిగినప్పుడు నువ్వు క్షమించే గుణం లక్షణతే మనకు అలరవుతుందా? ఏం అలరాదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం అయితే ఒకరితో ఒకరు క్షమించే ప్రకారముగా మీరు ఉండండి. అలా ఉంటే మీరు మీ పిల్లలు పోలికవలే నడుచుకుంటారు. ఈ వాక్యం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించడు పరిమళ వాసముగా మీరు తాను దేవునికి అర్పములుగా బలిగా అర్పించుకుంటారు. ఈ విషయం అంతా తెలుసుకోవాలని దేవునికి మనం ఎలా నడవాలండి? తన పోలికలతో ఉండాలి, అబద్ధములు ఆడకూడదు, కీడు మానేయండి, దేవునికి కృతజ్ఞతలు నీతిని యథార్థవంతులుగా నడవాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభుపక్షముగా మీకు అందరికీ వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యముతో మాకు ఇచ్చిన వందాలయ్య, దీవించి ఆశ్రయించి నడిపించండి నాయన. ఈ సత్యాన్ని మాకు వెలిగించడానికి స్తోత్రాలు తండ్రి. ప్రభావ సహాయం తెచ్చండి, ప్రేమించు నాయన. అనేక బిడ్డల ప్రభావ ఆత్మీయులు ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో మాకు గుణపాటు నేర్పించడం స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన, గొప్ప కార్యం దయచండి. క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బయట నేర్చుకుంటా పరమ తండ్రి ఆమె. ప్రైజులండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.